మనుషులకు చెవొగ్గావా, మనుషులకు చెవొగ్గావా, అయిపోయినట్టే నీ పని. ఒక ఆటో పోయి ఓ బావిలో పడింది. ఆటో పోయి బావిలో పడింది. 4 ఉన్నారు ఆటోలో. ఆటో మునిగిపోయింది, అడుగుపోయింది. ఈ 4 బయటకు వచ్చారు. చిన్నగా ఈత కొడతా ఆ మునుగుతా లెగుస్తా ఉన్నారు అనుకోండి. జనం గుంపు కూడా రే బావి లోతైన బావి రా, ఈ బావి, ఇందులో పిల్ల బావి కూడా ఉంది, అయ్యో పడ్డారు, ఇంకెక్కడ అని అనుకుంటున్నారు. ఎందుకంటే అది ఊరికి బయట ఉంది. తాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని లాగే పరిస్థితి లేదు. మునుగుతున్నారు లేగుస్తున్నారు, వాళ్ళు ఎవడికి ఈత రాదు. ఫస్ట్ ఒకడు మునిగిపోయాడు. ఒడ్డునున్నోళ్ళు అంటున్నారు, అయ్యయ్యో తాడు అందుబాటులో లేదు, ఎట్లా వాళ్ళు బయటకు వచ్చేది, అయ్యయ్యో నీళ్ళలో పడ్డారు, మునిగిపోతారు, వాళ్ళు ఓపిక చాలదు, అయిపోయింది వాళ్ళ పని అంటా ఉన్నారు. ఒకడు మునిగాడు. ఒక మనిషి మునిగాడు, ఒకడు మునిగాడు, ఇంకొకడు నీరసపడుతున్నాడు, వాడు కూడా మునుగుతాడన్న ఇంకొకడు మునిగాడు. అయ్యో 2 మునిగిపోయారు, ఇంకా 2 ఉన్నారు, వాళ్ళ పని కూడా అయిపోతుంది, వాళ్ళు కూడా మునిగేటట్టున్నారు అంటానే ఉన్నారు జనం. 3వాడు కూడా మునిగాడు, అయిపోయింది. ఇంకొకడు వీళ్ళు చేతులు చూపించి మాట్లాడుతున్న మాటల్ని వింటూనే అట్లనే తిప్పలు పడుతూ ఉన్నాడు. మునుగుతున్నాడు, లెగుస్తున్నాడు, తిప్పలు పడుతున్నాడు. ఈలోపు తాడు తీసుకొని రావడానికి వెళ్ళినోడు తాడు తీసుకొని వస్తున్నాడు. వాళ్ళు ఒడ్డున వాళ్ళు అంటున్నారు, తాడు తెచ్చిందాక వాడు ఉండడు రా నాయన, వీడు అందరికంటే నీరసంగా ఉన్నాడు, అసలు వీడు ముందు మునిగిపోతాడు అనుకున్నాం, వీడు ఇంకా తేలుతా ఉన్నాడు, వీడు అయిపోతాడు రా బాబు, వీడు ఉండడు, వీడు మునుగుతాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈలోపు తాడు వచ్చిందా కూడా అట్నే తిప్పలు పడ్డాడు. మొత్తానికి తాడు అందించారు, ఎట్నో ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకొచ్చిన తర్వాత అందరూ దగ్గరికి చేరి, నిజంగా ఎంత గొప్ప ధైర్యం నీకు, ఎంత మొండితనం, ఎంత ఆత్మవిశ్వాసం నీకు, అసలు నువ్వు ఎంత బాగా బతికి బయటపడ్డావు అని అన్నారు. మేము అంతసేటు నువ్వు బతకవు మునిగిపోతావు అన్నావు. 3 మునిగిపోయినా నువ్వు మునిగిపోలేదు, నిజంగా చాలా గ్రేట్ అన్నారు. వాడికి అప్పుడు వినపడింది ఆ మాట, ఏంది మీరు అంది మునిగిపోతావు అని అన్నారా? నాకు అర్థం కాలా. తాడు తెస్తున్నాడు, నువ్వు అట్నే తిప్పలు పడు లాగుతామని అంటున్నారేమో అనుకున్నాను నేను. మీరు మునుగుతావు ఉండవు అన్న మాట నాకు, తాడు అందదు మునుగుతావు అన్న మాట నాకు వినపడ్డట్టయితే అప్పుడే మునిగేవాడిని, నాకు అతి చెవుడు ఉంది, అందుకే బతికిపోయాను నేను అన్నాడు. నీకేమైనా అర్థమైందా? ఏమర్థమైంది? జనాల మాటలు అట్టుంటాయి. ఆ మాటలు విని ఆ మాటలు చొప్పున నడవడానికి ప్రయత్నం చేస్తే నిండా ముంచుతారన్నమాట. ఏం బాబా, ఎంతమందికి అర్థమైంది? వాడు మారడండి, వాడు భయంకరమైన తాగుబోతు వాడు మారేదైతే ఎప్పుడో మారుతుండే, ఇప్పుడు దాకా నా అబ్బాయి మారడో పాడలేదు అంటుంట. నిజంగా దేవుడు అలా అన్నాడా నీతో? మనుషులు అంటారు మారడని, కానీ దేవుడు అలా మారడన్న వాళ్ళని ఎంత మందిని మార్చి ఈరోజు సాక్షుల్ని చేసి, సేవకుల్ని చేసి, దేవుని కొరకు పాత్రలు చేసి వాడుకుంటున్నాడు. ఎన్ని జీవితాలు మారిపోయినాయండి ఈరోజు. అందుకే నేను చెప్తున్నా, నీ పిల్లల గురించి 4 మాటలు మాట్లాడుతున్నారా, వాళ్ళు అలా వాళ్ళు ఎలా అని, డోంట్ వరీ. దేవుడు అన్నాడు ఆ మాట. నీ ప్రార్థన ఎటుపోయింది, నీ కన్నీళ్ళు ఎటుపోయింది, నీ అంగలార్పులు ఎటుపోయింది, నువ్వు గోజాడావు కదా, అన్నీ ఎటుపోయినాయి. మొత్తం నీ కన్నీళ్లు బుడ్డిలో దాచాడు, నీ విజ్ఞాపనలన్నీ గ్రంథములో రాశాడు. వాటన్నిటికీ తగిన కాలం ముందు ఒకటొకటిగా ఉత్తరం ఇస్తాడు. 10 మంది 10 మాటలు మాట్లాడుకుంటే వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభు నీతో ఏమంటున్నాడో ఆ వాగ్దానాలని, ఆ మాటల్ని పట్టుకో, బతికిపోతావు, బలంగా ఉంటావు, దేవుని కొరకు సాక్షివై వర్ధిల్లుతావు. అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు దుర్మార్గుడు. అమ్మగారు తల్లి కదరా, పోతీఫెర ఎంత ప్రేమించాడరా నిన్ను, కన్న తల్లి లాంటి దాన్ని ఇంత అవమానం చేస్తావా దుర్మార్గుడా, నీచుడా అని ఎన్ని కొట్టారో, ఎన్ని రకాలుగా సమాజం అనుకుందో, తీసుకెళ్లి జైల్లో వేశారు. అతను మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాల, తీసుకెళ్ళేశారు. అలాంటి నింద ఒక వ్యక్తి మీదకి వస్తే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నా మీదకి ఇంత నింద వచ్చింది, నేను బతకనని పోయి ఆత్మహత్య చేసుకుంటారు. నేను ఆత్మహత్యలు చేసుకోవాలా, హత్యలు చేసుకోవాలా?
అరే మీరు 100 అనుకుంటే నాకేందిరా, నాకు దర్శనం ఉంది, నాతో మాట్లాడాడు, నీ వారందరినీ నీ పాదాల చెంత సాగిల పడజేస్తాను, నేను నిన్ను ఏలికగా నియమిస్తానని నా దేవుడు నాతో మాట్లాడాడు. నా దేవుడు మాట్లాడిన మాట నెరవేర్చకుండా ఆయన నిద్రపోడు. పరిస్థితి చూస్తేనే అంత రివర్స్ గా ఉంది అనే పరిస్థితులు ఎంత రివర్స్ గా ఉన్నా నేను నా దేవుని వాగ్దానాన్ని, నా దేవుని దర్శనాన్ని, నా దేవుని మాటనే నమ్ముతాను. నా పరిస్థితులను నేను పట్టించుకోను అని గట్టిగా పట్టుబట్టాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. చెరసాల్లోంచి డైరెక్ట్గా సింహాసనం మీదకి వెళ్ళాడు అండి. అప్పుడు యోసేపు తేడా అని నిందించిన వాళ్ళందరూ నోళ్ళు ఎట్టబెట్టుంటారు. ఆఖరికి ఐగుప్తోళ్ళందరికీ ఫుడ్ పెట్టే దిక్కు ఆయన అయ్యాడు. నేను చెప్తున్నా, యోసేపు కానీ ఐగుప్తు ఆ ధనాగారం ధాన్యాగారం పీఠం మీదకి ఎక్కకపోతే ఒక్కడు కూడా కూడుండేది కదా, మొత్తం తెచ్చేవాళ్ళు. 7 సంవత్సరాల కరువులో వాళ్ళకి ఆహార ధాన్యం దాచిపెట్టి వాళ్ళ కడుపులు నింపిన వాడు యోసేపు. అప్పుడు వాళ్ళు ఏమని ఉంటారండి, యోసేపు దగ్గరికి ధాన్యానికి పోయినప్పుడు వీళ్ళు కూడా పోయి ఉంటారుగా, పోతీఫెరో భార్య తాలూకు సరుకు కూడా పోయి ఉంటుందిగా. ఆ రోజు యోసేపు నిందించి కొట్టి తిట్టినోళ్ళు కూడా పోయి ఉంటారుగా. ఏమని ఉంటారు వాళ్ళు, ఇంత గొప్పవాడు అయినా నిన్ను అపార్థం చేసుకున్నావయ్యా, ఎట్లా అనుకోలేదయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, ఈరోజు మాకు అన్నం పెట్టి బతికెత్తున్నావయ్యా, నీకు దుర్మార్గం చేశాం అని ఉంటారు. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఈ కలలు గనువాడి కలలేమగునో అని ఎగతాళి చేసిన అన్నలు వచ్చి సాష్టాంగపడ్డారు. ఏది నెరవేరింది? అన్నల మాటలు నెరవేరినాయా? పోతీఫెరో ఇంటి దగ్గర మనుషుల మాటలు నెరవేరినాయా? నా దేవుడిచ్చిన మాట నెరవేరిందా? ఏ మాట నెరవేరింది? ఏది నెరవేరింది? మరి దేన్ని పట్టుకోవాలి మనం? దేవుని మాటనే పట్టుకోవాలి. అనుకోనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ. మరి ఆత్మీయులు అంటే అండగా ఉండాల్సిన వాళ్ళు ఆత్మీయులు, వాళ్ళే అమ్ముకున్నారు. అనుకోనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన ఏమని రాస్తుంది వాక్యంలో? యెహోవా యోసేపుకు తోడై ఉండెను అని రాస్తుంది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని రాస్తుంది. అన్నలు వదిలేతేనేమి, దొన్నలు వదిలేతేనేమి, అన్న లేదు దొన్న లేదు, ఎవడు వదిలేసినా ఆయన వదలడు. ఇప్పుడు ఐగుప్తు సింహాసనం మీద యోసేపు కూర్చున్నప్పుడు మరి కనువిందా లేదా? ఇక కళ్ళ ముందు యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. మొత్తం వచ్చి సాష్టాంగపడ్డా. ఎప్పుడు దర్శనం అది? చిన్న బిడ్డగా ఉన్నప్పుడు దర్శనం అది నెరవేరింది. అది కనువిందు కదా. ఈ మొఖాలన్నీ ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడో కాదు, వీళ్ళు మానలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా దేవుని బట్టి చెప్తున్నా. కృంగిపోయావా? నిరాశలోకి వెళ్ళావా? నిరుత్సాహపడ్డావా? మనుషుల మాటలు గాయాలు చేసినాయా? పట్టించుకుంటే గాయాలు ఎక్కువ అవుతాయి, దులిపై మానిపోతాయి. అర్థమైందా? గాయాలకు వెళ్ళి కాదు, గాయాలను గేయాలుగా మార్చే యేసు వైపు చూడు. స్తోత్రం, హల్లెలూయా. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్యా, సాయమిచ్చి ఆయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్యా. నా గాయాలన్నీ గేయాలుగా మార్చాడు, అందుకే ఆ పాట పాడుకున్నా, అనుభవించే పాడుకున్నా. నీ జీవితంలో కూడా నా తండ్రి అలాంటి కార్యాలు చేస్తాడు. నమ్మో, విశ్వసించు. చేయకపోయినా పర్వాలేదా? అవసరమైతే ఆ శ్రమలు అలా కంటిన్యూ అయినా అలా అనుభవిస్తా. ఎందుకంటే ఎన్ని బాధలైనా నీ హృదయంలో నా స్థానం నాకుందిగా చాలు. ఇంత మంచి తీర్మానం మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. 3 సంగతులు. మొట్టమొదటిది అది కదా,
దేని జాగ్రత్త చేసుకోవాలి? జాగ్రత్త. అందులో కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, దరిద్రగొట్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అర్జెంటుగా దులిపోయి. పెంచి పోషించవాకు, పెందలాడు ఒక దారి అవుతావు. దులిపోయి శుభ్రపరచుకో, దేవుడు దీవిస్తాడు. ఆమేన్. 2, ఏమనుకుంటున్నాడో అది చూసుకోవాలి. చుట్టాలు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, కులపోళ్ళు ఏమనుకుంటారో, మతపోళ్ళు ఏమనుకుంటారో, ఇంటోళ్ళు ఏమనుకుంటారో బయట తీసే. ఆయన ఏమనుకుంటున్నాడో కావాలి మనకు ముఖ్యం. స్తోత్రం. 3వది, దేవుడు ఏమంటున్నాడో దాన్ని తీసుకో. మనుషులన్నంత మాత్రాన 10,000 మంది ఏకమై నిన్ను ఒక మాట అన్నంత మాత్రాన అది నువ్వు అయిపోవు. అది దేవుడు అంటే అవుతావు, మనుషులంటే కావు. కాబట్టి మరి ఎవరు ఆ కలతలో ఉన్నారో ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్కి ఎవరు ఆ స్థితిలో వచ్చారో నాకు తెలియదు. నా దేవుడు మాత్రం సూటిగా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. కృంగిపోవాల్సిన అవసరంలా, నిరాశపడాల్సిన అవసరంలా, నిరుత్సాహపడాల్సిన అవసరంలా. షాలేం రాజు ఎందుకు ఎప్పుడు శరీర సంబంధమైన వాటినే చెప్తాడు, శరీర సంబంధమైన సమస్యలకు సమాధానం ఇస్తాడని కొంతమంది అనుకోవచ్చు. శరీర సంబంధమైన అక్కర్లకు సమాధానమే కదా, ఆత్మ సంబంధమైన విషయాలు కూడా నేను దీన్ని వర్తింపజేస్తున్నాను, రెండిటికి. మరి శరీరంలో జీవించినప్పుడు శరీరానికి కూడా కావాల్సిన విషయాలు ఉన్నాయి కదా, అండ్ ఆత్మీయతలో కూడా 2 విషయాల్లో మనం అటే చూడాలి, ఇటు చూడాలి. చూడాల్సింది ఆయన, అనుకోవాల్సింది ఆయన, అనాల్సింది. డాక్టర్లు అన్నారు అన్నయ్య ఇది క్యాన్సరు, ఇక క్యాన్సర్ లేని లైఫ్ అన్నారు అన్నయ్య. దేవుడు అన్నాడా ఆ మాట? దేవుడు అన్నదాకా ఆగు. మరి ఇప్పుడే పెట్టెకి రెడీ అయితే అట్ట? అది నా బాధ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అన్నదాకా ఆగాలిగా, ఆగరు కొంతమంది. అప్పుడే అప్పగింతలు అప్పు చెబుతూ ఉంటారు. ఇంక జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు అన్నదాకా ఆగు. భౌతిక సమస్యలకైనా, ఆత్మీయ సమస్యలకైనా. పిల్ల అంత పెద్ద వయసు వస్తే ఇంకెక్కడ పెళ్ళమ్మాయి? 30 ఏళ్ళు దాటిపోతే ఇంకేడ పెళ్ళి? ఇంక కాదులే, ఇంకేం పెళ్ళి, నీ బొందా ఇంక అయిపోయింది అన్నారా? ఏడుచుకుంటున్నారా? పిల్లలంతా ఎదిగొచ్చారు, వాళ్ళు పెళ్ళిళ్ళు కావట్లేదు, చచ్చిపోతే పోయేది అనుకుంటున్నారా? పిల్ల ఇంత పెద్దదైంది, పెళ్ళి కాదని వాళ్ళు అన్నారు. దేవుడు అన్నాడా? దేవుడు అన్నాడా? అరే నీకు కూతుర్నిచ్చిన దేవుడు ఆ కూతురికి భర్తను ఏడో చోట దేవులాడి పెట్టుంటాడు నిద్రమోహమా. ఆ సమయం వచ్చిందాకా కాస్త ఓపిక పట్టండి. ఏం సమయం అన్నయ్య? 30 ఏళ్ళు దాటిదంటే 35 ఏళ్ళు వచ్చే నీకెందుకు 37 ఏళ్ళు ఎక్కడ దాచిపెట్టుంటాడు దేవుడు. అమ్మాయికి 37 ఏళ్ళు వచ్చే 40 ఏళ్ళు దాచిపెట్టుంటాడు. కాదని ఎవరు చెబుతారు? చెబుతున్నానండి. దేవుడికి సాధ్యం కదా. ఎందుకు వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, నలుగురు 4 మాటలు అంటున్నారు. నలుగురు ఈ 4 మాటలు పట్టించుకుని అంటే 4 పక్కలు పట్టుకుని మోసుకొని పోతారు బొంద పెట్టడానికి. 4 నా తండ్రి ఏమన్నాడు, నా తండ్రి ఏమంటున్నాడు, అన్ని విషయాలకి ఇది వర్తిస్తుంది. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రభు ఏమనుకుంటున్నాడో పట్టించుకోండి. ప్రభు ఏమంటున్నాడో ఆ మాటల్ని సీరియస్గా తీసుకోండి. వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. ఆయన మాటలు నిజమని నమ్మండి, విశ్వసించండి. దేవుని బలీయమైన కార్యాలు స్వతంత్రించుకుంటారు. దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ నిజమని నమ్ము. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి 10 రోజులకైనా 10 నెలలకైనా కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. నమ్మితే. నమ్మకపోతే నేను చెప్పలేను.